హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య వరల్డ్. ఈరోజు మా అక్క సీమంతం అనమాట. సీమంతం కోసం మా మాయ వాళ్ళు డెకరేషన్ అదంతా ప్రిపేర్ చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ ఏంటి అలా ఉంది బ్యాక్ సైడ్ అని అనుకోవద్దు, వంటలు అవన్నీ అక్కడే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం అలా ఉంది. డెకరేషన్ ఐటమ్స్ అన్నీ మా తమ్ముడు వైజాగ్లో షాపింగ్ చేసి పంపించాడనమాట. నైట్ పంపిస్తే మార్నింగ్కి డెకరేషన్ అదంతా స్టార్ట్ చేసాము. అనుకోకండి, కొంచెం అరకులో ఎలా ఉంటుందో తెలుసు కదా, ఫుల్గా అయితే జలుబు చేసేసింది. ఇది మా అక్కది సెకండ్ సీమంతం అనమాట. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఎలా డెకరేట్ చేసుకుంటున్నాము, ఎలా సెలబ్రేట్ చేసామని వీడియో ఎండ్ వరకు చూడండి. అంటే మరీ అంత గ్రాండ్గా కాదు, మరీ అంత సింపుల్గా కాదు, మా బడ్జెట్లో మేమైతే చాలా బాగానే చేసుకున్నాము. ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ మా అక్కనైతే బ్లెస్ చేయండి, బేబీ కొంచెం హెల్తీగా పుట్టాలని చెప్పి. వీడియో అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా ఏం చేస్తున్నావు? ఈరోజు మా అక్కకి బేబీ షవర్ ఉందన్నమాట. దానికోసం అయితే చిన్నగా మదర్ అండ్ డాటర్ది ఒకటి థర్మోకాల్ షీట్తో చేస్తున్నాము. అక్కడ ఫుల్గా డెకరేషన్ అయితే మా మాయ వాళ్ళు చేశారు, చూడండి. హలో లిలిమాయ, ఫినిష్ అయిపోయిందా? అయిపోయిందా? ఫినిష్ అయిపోయిందా? ఓకే, మీరేం చేస్తున్నారు? నేను రిపోర్ట్ కట్ చేస్తున్నాను. ఇక్కడ వంటలు ఆనపకాయ చెక్కుతున్నారు కృష్ణవేణి ఆంటీ. ఫ్రెండ్ ఇగోండి చూడండి, వంట లెక్క ఆల్రెడీ పొయ్యి మీద ఏం పెట్టా? వెజ్జా? పప్పు ఉందంట ఫ్రెండ్స్, కాబట్టి మనం పాన్ దొరకదు. ఫైనల్గా మార్నింగ్ నుంచి డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మా అక్క సీమంతం కోసం అన్ని ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. 7 రకాల స్వీట్స్ అయితే పెడుతున్నారు, చూడండి ఒకసారి. నెక్స్ట్ ఫ్రూట్స్ కూడా. వచ్చిన వాళ్ళకేమో రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాము. ఏటట్టు ఇస్తున్నామంటే చూపిస్తాను. తాంబూలం, బ్లౌజ్ పీస్ అన్నమాట ఇది. నెక్స్ట్ చిన్న క్యూట్ చిన్న డబ్బా అయితే ఇస్తున్నాను. ఇవన్నీ బ్యాగ్లో పెట్టేసి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాము. మా అక్క సీమంతం అయితే కొంచెం సింపుల్గా అండ్ గ్రాండ్గా చేసుకుంటున్నాము. మొత్తం వీడియో అయితే చూడండి. ఇంకా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. చలో. అరటిపళ్ళు చాలా అవి వేసిద్దాం, లేకపోతే మళ్ళీ తీసుకొస్తాను. తెప్పిద్దాం మరి ఏంటంటే థ్యాంక్స్ నాన్న. చిన్నబాబు అందరు చూడండి నాన్న, కొద్దిగా నువ్వు చదివి అక్క, నువ్వు అలా ఉండక్క, అలా ఉండు, కొద్దిగా అక్క, అలా ఉండు. ఓకే ఓకే, రెడీ 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 చూడండి. చూడండి రెడీ 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 చూడండి అక్క, చూడండి. అరే నాకు అటుక ఇద్దరు నా వ్యక్తులు పూర్తి ఫోటో చూసినట్టు. అంటే వీళ్ళ వాళ్ళు నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ పెద్దవాళ్ళందరూ తీసుకొని వచ్చి మా అక్కని ఇలాగా ఫస్ట్ కూర్చోబెట్టారనమాట. యాక్చువల్లీ మాకు ముహూర్తం అన్నది మార్నింగ్ ఉండింది.
మార్నింగ్ నార్మల్గా ఇంట్లో వాళ్ళు గాజులు అవి వేసేసి చేశారు. ఇది ఈవినింగ్ సెలబ్రేషన్స్ అనమాట. ఫస్ట్ పెద్దవాళ్ళందరూ ఇలా కూర్చోబెట్టి తర్వాత మా అక్కకి ఒడైతే నింపారు. నింపిన తర్వాత మిగతా వాళ్ళందరూ వచ్చి గాజులు వేసి ఆశీర్వదించారనమాట. నేను జాయిన్ అయిపోతాను చూడు. 2000 మేము ఆగితే రోజుకుంది. చూపిస్తాను కొంచెం ఒళ్ళో ఓకే రైట్ అంటే ఒకసారి ఓకే థ్యాంక్ ఓకే అలా చూడండి చూడండి నా వైపు చూడండి అది చూడండి నా వైపు చూడండి ఒకసారి అత్తగారు ఒక ఫోటో తీస్తాను మీరు తర్వాత మాట్లాడుకోండి. పట్టుకో అది కూడా పట్టు నువ్వు కూడా పట్టుకో దివ్య చూడు దివ్య స్వీట్స్ గా సార్ తీసుకుందులే చూడుకో పెట్టారంట ఒకసారి నాకు చూడాలి. రెడీ రెడీ ఇంకోసారి ఒకసారి థ్యాంక్ యూ. నేను రావాలా తగ్గించంటే కంచేది చేసింది కూడా తీసే ఒక్కొక్కరికి లాభం ఏంటండి.
ఫైనల్గా సీమంతం అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఆఖరి ఘట్టానికి వచ్చాము. ఏంటంటే మేము రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చాము, చూపించాను కదా ముందు, రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చాము. బట్ వీడియో అయితే తీయడానికి అవ్వలేదు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మా అక్కకైతే హారతి ఇచ్చేసి ముత్తైదువులు అందరూ ఇలాగ ఎవరైతే ఇలా కూర్చోబెట్టారో మళ్ళీ వాళ్ళే లేపేసి కారు దాకా తీసుకుని వెళ్ళామన్నమాట. మా అక్క వాళ్ళ ఇంటి దాకా మేమందరం కూడా వెళ్ళాము. ఎందుకంటే అంటే మేము ఉండే ఇంటికి మా అక్క వాళ్ళ ఇంటికి దగ్గరే, ఒకటే ఊరు కాబట్టి మేము కూడా మా అక్కని ఇంటి దాకా డ్రాప్ చేయడానికి మొత్తం ఫ్యామిలీ వెళ్ళిపోయామన్నమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అక్క సీమంతం ఎలా జరిగిందో కూడా కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వీడియో తీసాము, బట్ ఆ వీడియో క్లిప్స్ ఎవరి ఫోన్లో ఉన్నాయో కూడా తెలీదు. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.